ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రభాకర్ రావు విచారణ మొదటి రోజు ముగిసింది. అసలు ఈ కేసులో ఫస్ట్ నుంచి ఏం జరిగింది, ఎవరు ట్యాపింగ్ చేయమన్నారు, ఎందుకు చేశారు అనే కోణంలో విచారించినట్లు తెలుస్తోంది. ఫోన్ ట్యాపింగ్ తో తనకు సంబంధం లేదని ప్రభాకర్ రావు చెప్పినట్లు తెలుస్తోంది. దీంతో 11న మరోసారి విచారణకు హాజరు కావాలని ఆదేశించారు సిట్ అధికారులు. ఫోన్ ట్యాపింగ్ కేసులో జూబ్లీహిల్స్ పిఎస్ లో ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ రావు విచారణ జరిగింది. దాదాపు 8 గంటల పాటు విచారణ జరిపారు అధికారులు. ప్రభాకర్ రావు స్టేట్మెంట్ రికార్డ్ చేశారు సిట్ అధికారులు. మొదటి నుంచి ఈ కేసులో అసలు ఏం జరిగింది అనే కోణంలో ఆరా తీశారు అధికారులు. కేసు నమోదైన వెంటనే విదేశాలకు ఎందుకు వెళ్లారు, హార్డ్ డిస్క్ లను ఎవరు ధ్వంసం చేశారు, మీ ఆదేశాలతోనే ప్రణీత్ రావు హార్డ్ డిస్క్ లను ధ్వంసం చేశారా, స్పెషల్ ఆపరేషన్ టీం ఎవరు చెప్తే ఏర్పాటు చేశారు, హార్డ్ డిస్క్ ల ధ్వంసం వెనుక కుట్ర స్పష్టంగా కనిపిస్తోంది. శ్రావణ్ రావుకి ఎస్ఐబితో సంబంధం ఏంటి అనే అంశాలపై ప్రశ్నించినట్లు సమాచారం. ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ విచారణకు ఉదయం 11 గంటల సమయంలో జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ లో సిట్ ముందు హాజరయ్యారు ప్రభాకర్ రావు. గత ప్రభుత్వంలో ఎవరి ప్రోద్బలంతో ట్యాపింగ్ కి పాల్పడ్డారనే కోణంలో ఎంక్వైరీ జరిగినట్లు తెలుస్తోంది. మొదటి నుంచి ఎవరెవరి ఫోన్లు ట్యాప్ చేశారనే విషయంపై ప్రధానంగా కూపి లాగినట్లు సమాచారం. గత ప్రభుత్వంలో ఎస్ఐబి చీఫ్ గా పనిచేసిన ప్రభాకర్ రావు అనేక మంది ప్రముఖుల ఫోన్లు ట్యాప్ చేసినట్లు ఆరోపణలున్నాయి. విపక్షాలకు ఆర్థిక సాయం చేసిన వారందరి ఫోన్లను ట్యాప్ చేసినట్లు తెలుస్తోంది. ఈ కేసులో ప్రభాకర్ రావు కీలకంగా ఉన్నారు. ఫోన్ ట్యాపింగ్ కేసు వెలుగులోకి రాగానే ఆయన విదేశాలకు పారిపోయారు. ఆయన వస్తే తప్ప కేసు కొలిక్కి వచ్చే ఛాన్స్ లేదని ఇప్పటికే అధికారులు చెప్పారు. దీనికోసం అమెరికా నుంచి ఆయన్ని రప్పించేందుకు రెడ్ కార్నర్ నోటీసులు జారీ చేశారు. దీంతో ప్రభాకర్ రావు పాస్పోర్ట్ కూడా రద్దయింది. అన్ని దారులు మూసుకుపోవడంతో ఆయన హైదరాబాద్ వచ్చారు. ప్రభాకర్ రావుపై లుకౌట్ నోటీసులు ఉండటంతో శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో ఇమిగ్రేషన్ ప్రాసెస్ చేశారు అధికారులు. విచారణ అధికారికి ఇమిగ్రేషన్ అధికారులు సమాచారం ఇచ్చారు. విచారణ అధికారి నుంచి క్లియరెన్స్ రావడంతో ప్రాసెస్ మొదలు పెట్టారు. శంషాబాద్ ఎయిర్పోర్ట్ చేరుకున్న 4 గంటల తర్వాత ప్రభాకర్ రావు బయటకొచ్చారు. ఇవాళ సిట్ విచారణకు హాజరయ్యారు. సుదీర్ఘంగా విచారణ జరిపిన అధికారులు 11న మరోసారి సిట్ ముందుకి రావాలన్నారు. మహారాష్ట్ర సిడబ్ల్యూసీ అభ్యంతరాల వల్లే కాళేశ్వరం రీడిజైన్ చేశామన్నారు మాజీ మంత్రి హరీష్ రావు. బ్యారేజ్ల మార్పులు ఇంజనీర్లే చేశారని కమిషన్కు చెప్పారు. ప్రాజెక్టు రుణ సేకరణ కోసమే మంత్రివర్గ ఆమోదంతో ప్రభుత్వ గ్యారంటీతో కాళేశ్వరం కమిషన్ ఏర్పాటు చేశామని జస్టిస్ పీసీ ఘోష్కు వివరించారు హరీష్ రావు. ఎంక్వైరీ తర్వాత ఎర్రవల్లి ఫామ్ హౌస్ లో కేసీఆర్తో సమావేశమయ్యారు. కాళేశ్వరం కమిషన్ ముందు బీఆర్ఎస్ నేత మాజీ మంత్రి హరీష్ రావు విచారణకు అటెండ్ అయ్యారు. దాదాపు 40 నిమిషాల పాటు ఆయన్ను ప్రశ్నించారు జస్టిస్ పీసీ ఘోష్. తుమ్మిడిహెట్టి నుంచి మేడిగడ్డ వరకు ప్రాజెక్టు మార్చడం, బ్యారేజీల్లో నీటి నిల్వ, కాళేశ్వరం కార్పొరేషన్ రుణాల తిరిగి చెల్లింపు వంటి అంశాలపై ప్రశ్నలు అడిగారు. ప్రాజెక్టు రీడిజైనింగ్తో పాటు పలు అంశాలపై ఆరా తీశారు. కమిషన్ అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇచ్చానని, అన్ని రకాల ఆధారాలు సమర్పించామన్నారు హరీష్ రావు. సిడబ్ల్యూసీ, ఎక్స్పర్ట్ కమిటీ, వ్యాప్కోస్ సర్వే సంస్థల సూచనలతోనే మేడిగడ్డ దగ్గర ప్రాజెక్టు నిర్మించామని చెప్పారు. కూలేశ్వరం అని కాంగ్రెస్ నేతలు విమర్శిస్తున్నా కాళేశ్వరం ఎప్పటికీ తెలంగాణ జీవధార అని అన్నారు. కమిషన్ అడిగినటువంటి అన్ని ప్రశ్నలకు కూడా సమాధానాలు చెప్పడం జరిగింది. వారికి సమాధానాలు నోటి మాటగా చెప్పడమే కాదు, అన్ని రకాల ఎవిడెన్స్లు కూడా పూర్తి స్థాయిలో అందించడం జరిగింది. ముఖ్యంగా మొట్టమొదలు తమ్మిడిహట్టి నుంచి మేడిగడ్డకు ఎందుకు మార్చారు అనే దాని మీద చాలాసేపు డిస్కషన్ జరిగింది. దానికి నేను సవివరంగా సమాధానం చెప్పడం జరిగింది. తెలంగాణ రాకముందు మహారాష్ట్ర, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, కేంద్రంలోనూ కాంగ్రెస్ అధికారంలో ఉన్న ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టుకు మహారాష్ట్రను ఒప్పించలేదన్నారు హరీష్ రావు. తెలంగాణ వచ్చిన తర్వాత 5-6 సార్లు మహారాష్ట్రతో సమావేశాలు నిర్వహించామని చెప్పారు. స్వయంగా సీఎంల స్థాయిలో చర్చించిన మహారాష్ట్ర తుమ్మిడిహెట్టి వద్ద ప్రాజెక్టు నిర్మాణానికి ఒప్పుకోలేదన్నారు హరీష్. కాళేశ్వరం కార్పొరేషన్ సహా అన్ని నిర్ణయాలు కేబినెట్ ఆమోదంతోనే తీసుకున్నామని చెప్పారు. మహారాష్ట్ర ప్రభుత్వానికి మేము కోరాం, దయచేసి మాకు అనుమతి ఇవ్వండి. మేము మాకంటే ముందున్న ప్రభుత్వం మరి తమ్మిడిహట్టిని నిర్ణయించుకొని ఆల్రెడీ పనులు ప్రారంభించారు. 28 ప్యాకేజీలకు టెండర్లు పిలిచారు. మమ్మల్ని ఇక్కడ కట్టుకోవడానికి అనుమతి ఇవ్వండి అని అప్పటి మహారాష్ట్ర కాంగ్రెస్ మంత్రి, నీటిపారుదల శాఖ మంత్రి హసన్ మిష్రిఫ్ గారిని కోరాం. ఆ మినిట్స్ ఆఫ్ ద మీటింగ్ కూడా కమిషన్కి అందించాను. ఆనాడు ఇరిగేషన్ మంత్రిగా ఉన్నటువంటి మిష్రిఫ్ గారు చాలా స్పష్టంగా ఏం చెప్పిందంటే,
మేము 7 ఏళ్లుగా ఇక్కడ కట్టడానికి ఒప్పుకోలేదు. మాజీ సీఎం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్తో భేటీ అయ్యారు మాజీ మంత్రి హరీష్ రావు. కాళేశ్వరం కమిషన్ విచారణ ముగిసిన తర్వాత నేరుగా సిద్దిపేట జిల్లా ఎర్రవెల్లి ఫామ్ హౌస్కు వెళ్లారు. కమిషన్ విచారణపై కేసీఆర్తో చర్చించినట్టు సమాచారం. ఈ నెల 11న కాళేశ్వరం కమిషన్ విచారణకు హాజరు కానున్నారు కేసీఆర్. బనకచెర్ల ప్రాజెక్టు నిర్ణయాన్ని ఏపీ సర్కార్ విరమించుకోవాలన్నారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. ఈ ప్రాజెక్టు ఆపడానికి కోర్టుకు వెళ్తామని చెప్పారు. కాళేశ్వరం కమిషన్ ముందు హరీష్ రావు అన్ని అబద్దాలు చెప్పాడని ఫైర్ అయ్యారు. 10 ఏళ్ల పాలనలో కేసీఆర్ ఎన్నో అక్రమాలు చేశాడన్నారు కోమటిరెడ్డి. బనకచెర్ల మీద హరీష్ రావు మాట్లాడుతున్నారు. కృష్ణా మీద 67% మనకు రావాలి, 33% వాళ్ళకు పోవాలి. క్యాచ్మెంట్ ఏరియా ప్రకారం వాళ్లకు 520 టీఎంసీ నీళ్ళు వదిలిపెట్టి బనకచెర్ల మీద కాంగ్రెస్ కోట్ల ఆపడానికి కోర్టుకు పోవడానికి అన్ని ఏర్పాటు చేసి మా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఇప్పుడు వస్తుండ్రు అని చెప్తాడు. అదే పని మీద ఉన్నాడు. గోదావరి మీద కట్టనిచ్చే ప్రసక్తే లేదు. ఆంధ్ర గవర్నమెంట్ కూడా ఆలోచన విరమించుకోవాలి. మొన్ననే మీరు పోతిరెడ్డిపాటు పెంచడం కానీ రాయలసీమ లిఫ్టిగేషన్ ద్వారా కృష్ణా నీళ్ళన్నీ కూడా తీసుకెళ్ళి మా పొట్ట మీద కొట్టిను. ఏదో ఈసారి పైన వర్షాలు టైం పడ్డాయి కాబట్టి మనం పడుకుంటున్నాం. అదే కరువు వచ్చినప్పుడు ఏం చేయాలి? ప్రతి సంవత్సరం సార్ కరువు వస్తే ఒక క్రాప్ ఆల్రెడీ అయిపోయింది. నేను బనకచెర్ల మీద ఉండే ఇప్పుడు హరీష్ రావు మాట్లాడుతున్నాం. ముచ్చటే లేదు. కాంగ్రెస్ పార్టీ బనకచెర్ల చంద్రబాబు నాయుడు కాదు కదా, ఇంకా 100 మంది చంద్రబాబు నాయుడు వచ్చినాం. బనకచెర్ల కట్టనిచ్చేది లేదు. కోర్టుకు పోతున్నాం. కేంద్రం మీద ఒత్తిడి తీసుకొస్తాం. ఏం చేయాలో అది చేస్తాం. మేము ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు వస్తున్నాం. దానికి సంబంధించి తెలంగాణలో 3 రోజుల పాటు వర్షాలు పడే అవకాశం ఉందన్నారు వాతావరణ శాఖ అధికారులు. బంగాళాఖాతంలో ఏర్పడిన ద్రోణులతో రాష్ట్రంలో అక్కడక్కడ వర్షాలు పడే ఛాన్స్ ఉందన్నారు. ఆదిలాబాద్లో భారీ ఈదురుగాలులు బీభత్సం సృష్టించాయి. ఇందిరా ప్రియదర్శిని స్టేడియంలో భారీ గాలి దుమారానికి హాకీ పోటీలకు ఆటంకం కలిగింది. జగిత్యాల, సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి జిల్లాల్లో తేలికపాటి వానలు కురిశాయి. రాష్ట్రంలో వాతావరణం మారిపోయింది. నిన్న మొన్నటి వరకు ఎండలు కొట్టగా ఇవాళ వాతావరణం చల్లబడింది. ఉత్తర తెలంగాణ జిల్లాల్లో తేలికపాటి వర్షాలు పడుతున్నాయి. బంగాళాఖాతంలో ఏర్పడిన ద్రోణులతో రాష్ట్రంలో అక్కడక్కడ వర్షాలు పడే అవకాశం ఉందంటున్నారు వాతావరణ శాఖ అధికారులు. 3 రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వానలు పడతాయన్నారు. బంగాళాఖాతంలో ఏర్పడిన ద్రోణులు బలపడి అల్పపీడనంగా మారే అవకాశం ఉందంటున్నారు. దీని ప్రభావంతో 4 రోజుల తర్వాత భారీ వర్షాలకు ఛాన్స్ ఉందన్నారు. తెలంగాణకు దగ్గరలో 2 ద్రోణులు ఏర్పడినట్టుగా తెలుస్తోంది. దీనివల్ల ఏంటంటే మళ్ళీ మనకి మాయిశ్చర్ అట్రాక్షను మనకు ఆల్రెడీ మన దాటైతే మాన్సూన్ విండ్స్ వెళ్ళిపోయాయి కాబట్టి మాయిశ్చర్ అట్రాక్షను మళ్ళీ క్లౌడీనెస్ పెరుగుతుంది. పశ్చిమాన ఉన్న జిల్లాల్లో ఒక 3-4 జిల్లాల్లో హెవీ రైన్ కూడా రికార్డ్ అయింది. నిజామాబాదు, కామారెడ్డి, సంగారెడ్డి, వికారాబాదు ఈ జిల్లాల్లో 4-5 చోట్ల 7 సెంటీమీటర్లు దాటి రెయిన్ఫాల్ కూడా రికార్డ్ అయింది. ఆదిలాబాద్లో భారీ ఈదురుగాలులు బీభత్సం సృష్టించాయి. ఇందిరా ప్రియదర్శిని స్టేడియంలో భారీ గాలి దుమారానికి హాకీ పోటీలకు ఆటంకం కలిగింది. ఇసుక తుఫాన్లా మారడంతో క్రీడాకారులు పరుగులు పెట్టారు. టెంట్లు, కుర్చీలు కొట్టుకుపోయాయి. స్టేడియంలో ఉన్న ఎంపీ నగేష్ తీవ్రమైన గాలులతో ఇబ్బంది పడ్డారు. జిల్లా కేంద్రంలో ఈదురుగాలులతో కూడిన వర్షం పడింది. దీంతో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. ఉదయం నుంచి పలు జిల్లాల్లో వర్షాలు పడ్డాయి. జగిత్యాల, సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి జిల్లాల్లో తేలికపాటి వానలు కురిశాయి. జగిత్యాల జిల్లా కేంద్రంతో పాటు చుట్టుపక్కల గ్రామాలలో మోస్తరు వర్షం కురిసింది. వర్షానికి చిత్తడిగా మారిన రోడ్లతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. నాగర్ కర్నూల్ జిల్లాలో పిడుగుపడి 2 కాడెద్దులు చనిపోయాయి. బిజినేపల్లి మండలం కొట్టాలగడ్డలో నిన్న సాయంత్రం కురిసిన భారీ వర్షంతో పాటు పిడుగుపడి రైతు క్యామ శ్రీశైలంకు చెందిన 2 ఎద్దులు మృతి చెందాయి. 1,00,000 విలువ చేసే కాడెద్దులు చనిపోవడంతో రైతు కుటుంబం కన్నీళ్లు పెట్టుకుంది. కష్టం చేసుకుని బతికే తమను ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు. వర్షాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు వాతావరణ శాఖ అధికారులు. పిడుగులు పడే ఛాన్స్ ఉందని, ప్రజలు చెట్ల కిందకు వెళ్లొద్దని సూచించారు.
పేదరికం లేని భారత్ నిర్మాణమే ఎన్డీఏ సర్కార్ లక్ష్యమన్నారు ప్రధాని మోదీ. 11 ఏళ్ల మోదీ పాలన సువర్ణాక్షరాలతో రాయదగిందన్నారు కేంద్ర మంత్రి నడ్డా. ప్రతి రంగంలో భారత్ను నంబర్ 1గా మార్చడమే మోదీ సర్కార్ లక్ష్యమన్నారు కేంద్ర మంత్రి అమిత్ షా. కేంద్ర స్కీంలు ప్రజల ఆశలకు కొత్త రెక్కలిచ్చాయన్నారు బీజేపీ నేతలు. పదకొండేళ్ల ఎన్డీఏ పాలనలో దేశంలో అద్భుతమైన ప్రగతి జరిగిందన్నారు ప్రధాని నరేంద్ర మోదీ. పేదరికంలోని భారత నిర్మాణమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. కేంద్రం తెచ్చిన ప్రతి స్కీమ్ పేదలకు చేరిందని చెప్పారు. సామాన్యుల సంక్షేమం కోసం ఉజ్వల, పీఎం ఆవాస్, ఆయుష్మాన్ భారత్, జనౌషధి, కిసాన్ సమ్మాన్ నిధి లాంటి పథకాలు తెచ్చామన్నారు. ఈ పథకాలన్నీ దేశ ప్రజల ఆశలకు కొత్త రెక్కలు ఇచ్చాయంటూ ట్వీట్ చేశారు మోదీ. ప్రధాని మోదీ పాలన దేశ చరిత్రలో సువర్ణ అక్షరాలతో రాయదగిందన్నారు కేంద్ర మంత్రి జేపీ నడ్డా. 2014 తర్వాత దేశాభివృద్ధి లక్ష్యంగా కొత్త పాలిటిక్స్ ప్రారంభమయ్యాయని చెప్పారు. మోదీ ప్రభుత్వం ఏర్పడి 11 ఏళ్లు పూర్తయిన సందర్భంగా మీడియాతో మాట్లాడారు. దేశం కోసం ఎన్డీఏ ప్రభుత్వం అనేక సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకుందన్నారు. వికసిత భారత్ లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తుందన్నారు నడ్డా. सेवा, सुशासन और गरीब कल्याण, इस पे जो समर्पित 11 साल प्रधानमंत्री मोदी जी के नेतृत्व में कार्य हुआ है, वह स्वर्ण अक्षरों में लिखे जाने वाला कार्य हुआ है, क्योंकि जो काम हुआ है वह अकल्पनीय और अद्वितीय। कुर्सी को सेफ करना यह एक राजनीतिक संस्कृति का तरीका बन गया था. దేశంలో 11 ఏళ్ల మోదీ పాలనను స్వర్ణయుగంగా అభివర్ణించారు కేంద్ర మంత్రి అమిత్ షా. మోదీ 3.0 పాలనలో దేశం స్వావలంబన దిశగా వేగంగా పరుగులు తీస్తోందన్నారు. దేశ ప్రజల జీవితాల్లో విప్లవాత్మక మార్పులు తీసుకువచ్చినట్లు చెప్పారు. ప్రతి రంగంలోనూ భారత్ ని నంబర్ 1గా మార్చడమే లక్ష్యంగా పనిచేస్తున్నట్లు తెలిపారు. ఆర్థిక పునరుద్ధరణ, సామాజిక న్యాయం, జాతీయ భద్రతతో దేశం కొత్త శకాన్ని చూస్తోందంటూ ట్వీట్ చేశారు అమిత్ షా. ప్రధాని మోదీ పాలనలో భారత్ విశ్వగురువుగా మారిందన్నారు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ. 11 ఏళ్ల ఎన్డీఏ పాలనలో ప్రపంచంలో 4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మారామన్నారు. భారత్ ని $5 ట్రిలియన్ ఎకానమీగా మార్చడమే లక్ష్యంగా ముందుకు వెళ్తున్నట్లు చెప్పారు. అగ్రికల్చర్, పారిశ్రామిక, సేవా రంగాల్లో భారీగా వృద్ధి సాధించామన్నారు. దేశంలో లాజిస్టిక్ ఖర్చులు తగ్గించడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయన్నారు గడ్కరీ. देखिए, हमारे प्रधानमंत्री जी का ये सपना है कि भारत विश्वगुरु बने, विश्व की 3rd लार्जेस्ट अर्थव्यवस्था बने और $5 ट्रिलियन की इकोनॉमी बने, क्योंकि वाटर, पावर, ट्रांसपोर्ट एंड कम्युनिकेशन ये इंफ्रास्ट्रक्चर अच्छा डेवलप होगा तो हमारे देश के विकास की गति दुगनी तिगनी होगी. ये बात निश्चित रूप से प्रूवन भी है. 11 ఏళ్ల మోదీ పాలనపై ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు వస్తున్నాయన్నారు కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరి. భారత్లో పేదరికం భారీగా తగ్గిందని ప్రపంచ బ్యాంకే చెప్పిందన్నారు. ప్రపంచంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశంగా భారత్ మారిందన్నారు హర్దీప్. If you look at the work done on the development front in the 11 years, the figures are totally mind-boggling. People living under poverty, multidimensional or abject poverty, they had been reduced by 279 million according to the World Bank. Also, the poverty rate has come down from something like 24% to 5.3%, which is very, very remarkable. ఛత్తీస్గఢ్లోని సుక్మా జిల్లాలో ఐఈడీ పేలుడుతో మరణించిన ఏఎస్పీ ఆకాష్ రావు గిరిపుంజే ఫ్యామిలీని పరామర్శించారు సీఎం విష్ణుదేవ్ సాయ్. బాధిత ఫ్యామిలీకి అండగా ఉంటామని చెప్పారు. నక్సలిజాన్ని అంతం చేయటమే మోదీ సర్కారు లక్ష్యమన్నారు విష్ణుదేవ్ సాయ్. 11 ఏళ్ల మోదీ పాలనలో దేశ అభివృద్ధి ఆగిపోయిందన్నారు ఏఐసీసీ చీఫ్ ఖర్గే. మోదీ పాలన కేవలం ప్రచారాలకే పరిమితమైందని విమర్శించారు ఎల్ఓపీ రాహుల్ గాంధీ. మహారాష్ట్ర, హర్యానా ఓటర్ లిస్టులు రిలీజ్ చేస్తామన్న ఎన్నికల సంఘం ప్రకటనను స్వాగతించారు. ఓటర్ లిస్టులు ఎప్పుడు రిలీజ్ చేస్తారో డేట్ చెప్పాలన్నారు రాహుల్. ఎన్డీఏ పాలనలో రైల్వే వ్యవస్థ ఆగమైందన్నారు ఇండియా కూటమి నేతలు. రాజ్యాంగంలోని ప్రతి పేజీపై నియంతృత్వ సిరాను రుద్దడంలో మోదీ ప్రభుత్వం బిజీగా ఉందన్నారు ఏఐసీసీ చీఫ్ ఖర్గే. దేశంలో 11 ఏళ్లుగా ప్రజాస్వామ్యం, ఆర్థిక వ్యవస్థ, సామాజిక నిర్మాణం పూర్తిగా దెబ్బతిన్నాయన్నారు. ప్రతి రాజ్యాంగ సంస్థను బీజేపీ, ఆర్ఎస్ఎస్ బలహీనపరిచి వాటి స్వయం ప్రతిపత్తిపై దాడి చేశాయన్నారు. సమాజంలో ద్వేషం, బెదిరింపులు, భయాన్ని వ్యాప్తి చేయడానికి నిరంతరం ప్రయత్నాలు జరిగాయంటూ ట్వీట్ చేశారు ఖర్గే.
11 ఏళ్ల మోదీ పాలన కేవలం ప్రచారాలకే పరిమితమైందన్నారు ఎల్ఓపి రాహుల్ గాంధీ. ఎన్డీఏ విజయోత్సవాల టైంలో ముంబై ట్రైన్ యాక్సిడెంట్ దేశం వాస్తవిక పరిస్థితులు ప్రతిబింబిస్తోందన్నారు. మోదీ హయాంలో రైల్వే వ్యవస్థ నాశనమైందన్నారు. అభద్రత, రద్దీ, గందరగోళానికి రైల్వేలు చిహ్నంగా మారాయని విమర్శించారు. మోదీ ప్రభుత్వం 2025 గురించి మాట్లాడడం మానేసి 2047 కలలను అమ్ముకుంటోందంటూ ట్వీట్ చేశారు రాహుల్. మహారాష్ట్ర సహా పలు రాష్ట్రాల ఓటర్ లిస్టులు రిలీజ్ చేస్తామన్న ఈసీ ప్రకటనను స్వాగతించారు రాహుల్ గాంధీ. మహారాష్ట్ర, హర్యానా ఓటర్ లిస్టులు ఎప్పట్లోగా రిలీజ్ చేస్తారో చెప్పాలని ప్రశ్నించారు. డిజిటల్, మెషిన్ రీడబుల్ ఫార్మాట్ లో డేటా అందించే తేదీ చెప్పాలంటూ ట్వీట్ చేశారు రాహుల్. మోదీ పాలనలో దేశంలో శాంతి భద్రతలు క్షీణించాయన్నారు కాంగ్రెస్ నేత సుప్రియా శ్రీనాటే. దేశంలో ఉగ్రవాద దాడులు పెరిగాయన్నారు. మణిపూర్ నిత్యం అల్లర్లతో అట్టుడుగుతోందన్నారు. మహిళలపై నేరాలు, హింస, దోపిడీ ఘటనలు పెరిగాయన్నారు. असलियत यह है कि 11 सालों में मणिपुर 2 साल से जल रहा है. प्रधानमंत्री वहां जाने का नाम नहीं लेते. कल मणिपुर में नई हिंसा हुई है जबकि राष्ट्रपति शासन लगा है. जम्मू कश्मीर में 9 जून 2024 से 9 जून 2025 के बीच में 90 लोगों की आतंकियों के हाथों शहादत हुई है. पुलवामा हुआ, पठानकोट आपने बुला लिया, पहलगाम हुआ. पहलगाम के आतंकी कहां हैं? क्या वो हिंदुस्तान की सरहद में अगर है तो उनको हम गिरफ्तार क्यों नहीं कर पा रहे, या वो पाकिस्तान चले गए? और अगर वो पाकिस्तान चले गए तो हमने सीज फायर कैसे कर लिया? ఎన్డీఏ పాలనలో రైల్వే వ్యవస్థ ఆగమైందన్నారు శివసేన యూబీటీ నేత ఆదిత్య ఠాక్రే. దేశంలో నిత్యం ఏదో ఒక చోట రైలు ప్రమాదాలు జరుగుతున్నా భద్రతా చర్యలు తీసుకోవడం లేదని విమర్శించారు. ముంబైలో సబర్బన్ ట్రైన్ యాక్సిడెంట్ కు రైల్వే మంత్రి బాధ్యత వహించాలన్నారు. వెంటనే పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు ఆదిత్య ఠాక్రే. दुर्भाग्यपूर्ण है लेकिन नया नहीं है. पिछले कई सालों में आप देख रहे हो बहुत सारे हादसे ऐसे ही रेलवे के साथ होते हैं, लेकिन जिम्मेदारी कोई लेता नहीं है. रेल मंत्री है कि रेल मंत्री ये पता नहीं है. सिर्फ इनॉग्रेशन करो, अलग अलग आवाज में कोई कॉमिक भाषण दे दो, लेकिन जो असली मसले हैं रेलवे के, जो मुद्दे हैं, उसी पे उनका ध्यान नहीं है. ये दुर्भाग्यपूर्ण है. పశ్చిమ బెంగాల్లో కరోనా కేసులు పెరుగుతుండటంతో అప్రమత్తమైంది టీఎంసీ ప్రభుత్వం. కరోనా విస్తరణపై అన్ని విభాగాల అధికారులతో సమీక్షించారు సీఎం మమతా బెనర్జీ. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ప్రజలు భయపడాల్సిన అవసరం లేదన్నారు. కోవిడ్ ను ఎదుర్కొనేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు సీఎం మమత.